మేడారం మహాజాతర ముగిసింది. మేడారంలోని సమ్మక్క సారలక్క హుండీలను ఈ రోజు నుంచి ప్రారంభించారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మహాజాతర ముగిసింది. అంగరంగ వైభవంగా 4 రోజుల పాటు 1.5 మంది భక్తులకు పైగా హాజరయ్యే అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొందారు. అయితే ఇక్కడ ఆ జాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా నిమగ్నమయ్యి ఆ భక్తుల సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు చేసి 1.5 భక్తులకు ఆ సకల సౌకర్యాలు కల్పించింది. అయితే భక్తులు కానుకలతో పాటు తమ యొక్క డబ్బులను అమ్మవార్లకు కానుకలుగా హుండీలలో వేశారు. అయితే ఎండోమెంట్ శాఖ తరపున అక్కడ 512 హుండీలను ఏర్పరిచి అమ్మవార్ల యొక్క కానుకలను భక్తుల యొక్క ఏదైతే పవిత్రంగా భావించి అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించారో అవన్నిటినీ కూడా భద్రపరిచి మళ్ళీ అమ్మవార్ల యొక్క వచ్చే జాతరకు నిర్వహణకు ఖర్చు చేస్తుంటారు. ఇది ఒక తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఒకవైపు ఒడిబియ్యం కావచ్చు, అటు పసుపు కుంకుమలతో పాటు చీర సార బెల్లంతో పాటు అమ్మవార్లకు డబ్బుల రూపంలో కూడా కానుకలు సమర్పిస్తారు భక్తులు. అయితే ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఎండోమెంట్ శాఖ ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 512 హుండీలకు సంబంధించినటువంటి హుండీల లెక్కింపు ఇప్పుడే ప్రారంభమైంది. మనతో మాట్లాడడానికి మేడారం ఈవో గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది సిబ్బందితో ఎన్ని రోజులు ఈ యొక్క హుండీ లెక్కింపు అవుతుంది? గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెరిగే అన్న అవకాశం ఉందా? ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించింది ఈ నెల 21 నుండి 24 వరకు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్య లోపల అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. భక్తులు తమ కానుకలను సమర్పించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి హుండీలను ఈరోజు ఇప్పి లెక్కించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి 150 మంది సిబ్బంది, అట్లాగే స్వచ్ఛంద సేవా సంస్థల నుండి ఒక 200 మంది సిబ్బంది ఈ యొక్క కార్యక్రమం లోపల వారం రోజుల వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్య లోపల దర్శించుకున్నారు. ఈసారి కూడా గత సంవత్సరం కంటే ఆదాయం కూడా ఎక్కువ సమకూరుతుందనేటువంటి అంచనాతోటి ఉన్నాము. మా ఉప కమిషనర్ దేవాదాయ శాఖ వారు ప్రత్యేక అధికారిగా, ములుగు ఆర్డీఓ గారు కూడా ఈ స్పెషల్ ఆఫీసర్గా ఈ యొక్క పర్యవేక్షణ లోపల పూజారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, తర్వాత రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ప్రెస్ వీరందరి సమక్షం లోపల సీసీ కెమెరాల నిఘాలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వారం రోజులు ఈ యొక్క కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. అంటే గత జాతరకు ఎంత వచ్చింది సార్ ఆదాయం? రౌండెడ్గా గత సంవత్సరం ఒక 12 కోట్లు వచ్చేసింది. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ వస్తుందని అంచనాతో ఉన్నాం మేము. సార్ అదేవిధంగా ఓకే సార్, అది మనం చూస్తున్నాం. మొత్తానికైతే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య పెరిగింది అంటున్నారు. అదేవిధంగా ఈసారి ఎక్కువగా భక్తుల కానుకలు కూడా వస్తాయనే ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసు, రెవెన్యూతో పాటు మిగతా యొక్క వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా విదేశీ కరెన్సీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత భద్రతా నడుమ ఈ యొక్క కార్యక్రమాలను చేపడుతున్నామని కూడా ఎండోమెంట్ అధికారులు చేపడుతున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ కౌంటింగ్లో పాల్గొనే సేవకులకు కేవలం బనీన్ పంచలు మాత్రమే ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో, అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అక్రమాలు జరగకుండా యొక్క అజయాలని చెప్పేసి చూస్తున్నారు. మనము చూస్తున్నాము ప్రతి ఏడాది జాతరకు సంబంధించి కూడా నిర్వహణ జరుగుతుంది. అదేవిధంగా ఎండోమెంట్ డిప్యూటీ అధికారి ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఈ యొక్క వచ్చిన కానుకలను ఏ బ్యాంకులో జమ చేస్తారు? విదేశీ కరెన్సీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అది వచ్చిన అమౌంట్కి సంబంధించి ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా మనకు సర్వీసెస్ అందిస్తున్నారండి. వచ్చిన అమౌంట్ వాళ్ళ స్టాఫ్తో తీసుకొని బ్యాంక్లో ఇచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా హుండీల్లో వచ్చినటువంటి విదేశీ కరెన్సీని కూడాను వారు మొత్తం సార్ట్అవుట్ చేసి మేము బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు మేడం? మొత్తము దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి 150 మెంబర్స్ డిప్యూటేషన్ స్టాఫ్, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల నుంచి 200 మంది వరకు మొత్తంగా పాల్గొంటున్నారు. అంటే ఈసారి ఆన్లైన్లో కూడా కానుకలను స్వీకరించారు, అదేమన్నా కౌంట్ ఐడెంటిఫై అయిందా మేడం? ఆన్లైన్ది అది సపరేట్ అండి. ఇక్కడ ఓన్లీ హుండీలో వచ్చిన అమౌంట్, ముడుపులు అవి మాత్రమే లెక్కించడం జరుగుతుంది. అంటే అది ఆ అమౌంట్ ఇప్పటివరకు ఏమన్నా కౌంటింగ్ అయిందా మేడం బ్యాంకుల వారికి? అంటే అన్నీ కలిపి చెప్తారా?
ఆ అమౌంట్ ఓవరాల్గా జాతర హుండీస్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం జాతర ఆదాయం ఎంత వచ్చిందనేది ఈవో గారు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. గత జాతరతో పోల్చుకుంటే ఈసారి పెరిగే అవకాశం ఏమైనా ఉందా మేడం? గత జాతరతో పోలిస్తే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది కౌంటింగ్? సుమారుగా వారం నుంచి 10 రోజుల్లో కంప్లీట్ చేయాలనే ప్లాన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. అది మనం చూస్తున్నాము. ఇటు ఎండోమెంట్ శాఖ కానీ, అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు రెవెన్యూ, ఇటు పోలీసు సంరక్షణలో ఈ యొక్క జాతర సంబంధించిన హుండీలను లెక్కింపు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ప్రతి పైసా కూడా భక్తులు వేసిన ప్రతి పైసాను కూడా ఈ యొక్క కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి రూపాయిని కూడా బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇటు ఎండోమెంట్ అధికారులు, ఇటు మేడారం ఈవో రాజేందర్ గారు కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఇటు భక్తుల యొక్క కానుకలను ప్రతి జాతరలకు అనంతరము హుండీ ఆదాయం లెక్కించి తిరిగి మళ్ళీ ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకులలో భద్రపరిచి మళ్ళీ వచ్చే జాతరకు ఏర్పాట్లకు ఖర్చులు చేయడం అయితే ఈ యొక్క ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో మేడారం జాతర హుండీల లెక్కింపు కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మహా మేడారం జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి జాతరలో 1.5 కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యారు. అంతకు ముందు వారం కూడా 50 లక్షల మందిగా హాజరైనట్లు దేవాదాయ శాఖ వారు చెప్తున్నారు. అంటే సుమారుగా 2 కోట్ల మంది భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకలను ఇక్కడ లెక్కించే ప్రక్రియ మాత్రం ప్రారంభమైంది. ఇది వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం హుండీలు 512 హుండీలను ఇక్కడ SBI, యూనియన్ బ్యాంకు వాళ్ళ సిబ్బందితో పాటు ఇటు ఎండోమెంట్ శాఖ సిబ్బందితో సహకారంతో ఈ యొక్క లెక్కింపును కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.